చేస్తామండి. ఎటువంటి జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాల్ని తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా ఈరోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బలాలు బలహీనతలతో పాటు వారు ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? తప్పనిసరిగా వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. చాలా శక్తి అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాన్నైనా చాలా అవలీలుగా చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్వభావంలో కొంచెం దుడుకుతనం అనేది కూడా మనం చెప్పొచ్చు వీళ్ళల్లో. అయితే స్నేహితుల కోసం ఎంతైనా చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. చాలా త్యాగాలు అనేవి కూడా వీళ్ళలో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. లౌక్యం అనేది వీళ్ళకి తెలియని వ్యక్తులుగా కూడా వీళ్ళని మనం చెప్తూ ఉంటాం జరుగుతుంది. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతలాగే వీళ్ళ యొక్క బలం ఏంటంటే వీళ్ళ యొక్క శక్తి, ఉత్సాహం, చురుకుదనం దేన్నైనా సరే అవలీలుగా చేయడానికి ముందుకు వెళ్ళిపోయే తత్వంగా దీన్ని చెప్తాం వీళ్ళ యొక్క లక్షణాల్లో. అలాగే వీళ్ళ యొక్క బలహీనతను కూడా మనం ప్రధానంగా తీసుకుంటే చాలా తొందరగా కోపం రావడము, దుడుగ్గా ఉండడము, ఏదైనా అంశం వచ్చేటప్పటికి దానికి ఇమీడియట్గా దానికి ఆన్సర్ రావాలని కోరుకోవడము, ఖచ్చితంగా అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలనుకోవడం, తను అనుకున్నట్టు జరగకపోతే విధ్వంసం, అంటే ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పచ్చు. కాబట్టి ఇలాంటి బలహీనతల్ని ఓవర్కమ్ చేసినట్లయితే వీళ్ళ జీవితం చాలా చాలా చక్కగా ఉంటుంది. పద్మచారాయణ గారు, మరి చాలా మంది ప్రేక్షకులు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియజేశారని ఒక ఉత్తరం చూద్దామండి. పద్మచారాయణ గారికి నమస్కారాలు. నా పేరు రోజా. నేను పుట్టిన తేదీ 10/12/1974 మధ్యాహ్నం 3:05. సమస్య ఏంటంటే ఆరోగ్యం బాగుండటం లేదు, అలాగే నా లక్కీ కలర్, లక్కీ స్టోన్ చెప్తే బాగుంటుంది అంటూ రాస్తున్నారండి. ఆరోగ్య విషయం అడగడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే స్వాతి నక్షత్రం వీళ్ళది మెయిన్గా. తర్వాత వీళ్ళకి ఆరోగ్యం బాగుంటం లేదు, లక్కీ కలర్ స్టోన్. వీళ్ళ యొక్క జాతకం ప్రకారం తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్నది ఏలినాటి అవ్వడం. దీనివల్ల ఆరోగ్యం బాగుండకపోవడం అనేది కొంత ఇబ్బందులు పడవచ్చు కొంతమంది. అలాగే నడుస్తున్న దశలు తీసుకున్నట్లయితే మళ్ళీ రాహు యొక్క అంతర్దశ అనేది వీళ్ళ దాంట్లో ప్రధానంగా మనం తీసుకోవాలి. శని యొక్క దశలో రాహు యొక్క అంతర్దశ అనేది నడవడం జరుగుతుంది. ఈ రాహు అనేది అనారోగ్యం అన్న దానికన్నా అనారోగ్య భావనలను ఎక్కువ చూపిస్తూ ఉండడం ఒకటి, అలాగే ఒకటి ఏలినాటి శని యొక్క ప్రభావం ఒకటి. వీటన్నిటితో పాటు ప్రస్తుతం గోచారరీత్యా తీసుకున్నా కూడా గురుడి యొక్క బలం అనేది కూడా కొంత తక్కువగా ఉండడం అనేది కొంత, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఎలా ఉంటాయంటే వీటి వల్ల అనారోగ్యం, దానివల్ల తద్వారా వచ్చే ఫలితాలకి కంగారు పడడం అనేది కూడా ఇందులో కనబడుతూ ఉంది. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి? ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా నడిచే దశ కూడా శని మహాదశ నడుస్తుంది. ఆ శని ఈ జాతకానికి ఫేవరబుల్ కాకపోవడం అనేది, అలాగే నడిచే అంతర్దశలు కూడా ఫేవరబుల్ కాకపోవడం అనేది, ఇంకోటి గోచార రీత్యా కూడా గురుబలం అనేది కొంత తక్కువగా ఉండడం అనేది, తర్వాత ఏలినాటి శని ప్రభావం, వీటన్నిటి రీత్యా కూడా అనారోగ్యం వల్ల మానసికంగాను శారీరకంగాను కొంచెం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి పాటించవలసిన పరిహారాలు మొట్టమొదటి మనం చేయాలి. దాంట్లో ఏంటంటే శనికి సంబంధించి, రాహుకి సంబంధించి, గురుడికి సంబంధించి ఇవన్నీ కూడా జపాలు చేసుకోవడం, వాటికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది, లేకపోతే శనివారం దేవాలయ సందర్శన చేయడం అనేది చాలా చాలా ప్రధానంగా మనం చేయవలసిన అంశము. అలాగే చేతికి ఏదన్నా ఆల్రెడీ ఏదైనా నీలం లాంటిది కానీ, అంటే శని మహాదశ నడుస్తుంది కాబట్టి నీలం పెట్టుకుందాం, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నీలం పెట్టుకుందాము, అలాగే అంతర్దశ రాహుకి సంబంధించింది కాబట్టి గోమేధికం పెట్టుకుందాం అన్న అంశాలని పరిగణలోకి తీసుకోకండి. అది కరెక్ట్ కాదు. మీరు అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నట్లయితే కెంపు చాలా అవసరం మీ జాతకానికి, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు కెంపు అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకుంటే సరిపోతుంది. ఏ మెటల్ అయినా పర్వాలేదు. మొదటి విషయం అది. అలాగే వాస్తు ప్రధానంగా తీసుకున్నప్పుడు వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఈ రెండింటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఉండే ఇంటి ఎంట్రన్సే వెస్ట్ అయినా లేకపోతే నార్త్ ఈస్ట్ అయినా కొంత మీకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇవి కాకుండా చూసుకోండి. డైరెక్ట్ ఈస్ట్ అనే విధాలు మీకు బాగుంటుంది. లక్కీ కలర్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ కలర్ అనేది లక్కీ కలర్గా చెప్పొచ్చు. క్రీమ్ కలర్, బ్లూ కలర్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే అండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుధా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అడగడానికి చేశాను. చెప్పండి. 12th ఆగస్ట్ చెప్పండి. 99. ఓకే. 12/8/1999. అవునండి. సమయం 6:09 సాయంత్రం 6:09. అవునండి. ఓకే అండి. నక్షత్రం ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం మఖా చూస్తున్నామండి, పాదం తెలీదు. ఓకే అండి, మఖా చూసుకుంటున్నారు, పాదం తెలియదు. సమస్య ఏంటంటే సమస్య అంటే చదువు ఏ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటుంది, తర్వాత గుడ్ ఫేసింగ్ ఏంటి, రెమెడీస్ ఏంటి అండి. ప్రెసెంట్ ఏం చదువుతున్నారు మీ పాప? 8th క్లాస్ అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు మీ పాప? హైదరాబాద్. ఓకే అండి. పద్మచారాణి గారితో మాట్లాడండి, వివరాలు తెలియజేస్తారు.
తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు మఖ నక్షత్రం తినది వచ్చేటప్పటికి 3వ పాదం వచ్చింది మనకి. అవ్వడం ఏంటంటే సింహరాశి వచ్చింది. అయితే చదువు పరంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇంకా తనకి పడే డైరెక్షన్స్ ఏంటన్నది ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న. అయితే ఫస్ట్ డైరెక్షన్ రిలేటెడ్గా మనం తీసుకున్నట్లయితే దక్షిణం అనేది కొంత ఇబ్బంది పడుతుంది. వీలైనంత వరకు దక్షిణం కాకుండా ఉత్తరమైన, తూర్పైన, పడమర ఇవన్నీ కూడా చాలా చక్కటి అంటే ఈశాన్యం కూడా బాగానే పడుతుంది. ఒక దక్షిణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటి విషయం అది. ఈవెన్ దక్షిణాగ్నేయం కూడా ఫేవరబుల్గానే ఉంటుంది, అందులో ఇబ్బంది లేదు. కేవలం దక్షిణం విషయంలో జాగ్రత్త పడండి. వీలైనంత వరకు అది ఇంటి ఫేసింగ్ కానీ తను చదువుకునే దాంట్లో ఫేసింగ్ కానీ ఉన్నా కూడా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇక రెండోది వచ్చేప్పటికి చేతికి పగడం అనేది పెట్టుకోకపోతే చాలా మంచిది. పెట్టుకోకూడని స్టోన్ పగడం, పెట్టుకోవలసింది డైమండ్. డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తనకి ఇంకొక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత పెట్టచ్చు, ఇప్పుడు తొందర కూడా ఏం లేదు. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి ఏ రకంగా తనకి చదువు పరంగా బాగుంటుందని తీసుకుంటే నడిచే దశ ప్రధానంగా శుక్రమహాదశ నడుస్తుంది. ఆ శుక్రుడు కూడా తిన జాతకానికి యోగకారకుడు అయినప్పటికీ ఉన్న స్థానంలో అంత బలం అనేది తక్కువగా ఉంది. అది ఉన్నది ఎక్కడంటే అష్టమంలో ఉండడం అనేది, అష్టమంలో ఉండడం మాత్రమే కాకుండా వక్రించి ఉండడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అయితే ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితిని కూడా తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా కూడా ఎప్పుడైతే ఏలినాటి శని అనేది నడుస్తుందో అదే టైంలో ఈ యొక్క శుక్రమహాదశ అయినా కూడా అది వక్రించి ఉండడం, వీటి వల్ల ఎలా ఉంటుందంటే అది మనం ఆశించిన గ్రోత్లో తెలియని ఇబ్బందులు అనేవి కొంత మనం ఫేస్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు ఆ యొక్క అది కూడా సమస్య పోయింది. మీరు చేయవలసింది ఏంటంటే చదువు పరంగా ఇంకా బాగా రాణించడానికి తనకి చక్కగా కూడా చదువుకునేటప్పుడు కానీ పరీక్షలు రాసేటప్పుడు కానీ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, మొలకొచ్చిన పెసలు బాగా ఆహారంలో తీసుకోవడం అనేది చాలా మంచిది. అది దానివల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తర్వాత దాంతోపాటుగా ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన ఏదైనా సరే, వీలైతే హనుమంతుడి దేవాలయమైనా, నవగ్రహ దేవాలయమైనా, ఇవేమీ కుదరకపోతే ఏది దగ్గర ఉంటే అది దానికి ఒక 7 మంగళవారాలు వెళ్ళడం అనేది మీరు ప్రయత్నించేట్టుగా చేయండి. అన్ని విధాలుగా కూడా తనకి తప్పనిసరిగా ఒక మంచి గ్రోత్ అనేది కనబడుతుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రమేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రమేష్ గారు? శ్రీకాకుళం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/1/1964 అండి. ఉదయం 22/1/1964. ఉదయం 11:35 అండి. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు? శ్రీకాకుళం అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? మేడం గారితో మాట్లాడానండి. 2 months నుంచి బాగానే ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి నేను ఖాళీగా ఉన్నాను. ఏ వ్యాపారం చేస్తే బాగుంటది? మాకు దక్షిణ పడమర ఎక్కువ ప్లేస్ ఉందండి, తూర్పు ఉత్తర అసలు లేదు. దాని గురించి ఏమైనా చెప్తారేమని. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ మీరు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అశ్విని అండి. అశ్విని నక్షత్రం చూసుకుంటున్నారు. ఓకే, పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరాలు చెప్తారు. యాక్చువల్గా నడిచేది టైంని మనం గణంలోకి తీసుకున్నప్పుడు ప్రస్తుతం రాహుమహాదశ అనేది నడుస్తూ ఉండడం జరుగుతుంది. రెండోది దాంట్లో కూడా రాహువులో గురుడు నడవడం అనేది, ఈ గురుడు వ్యయంలో ఉండడం అనేది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ జాతక రీత్యా ఏంటంటే వీళ్ళకి వెస్ట్ ఒకటి, తర్వాత దక్షిణాగ్నేయం కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఉండడం అనేది ప్రధానంగా కావాలంటే తూర్పాగ్నేయం కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే పడమరలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం అనేది చాలా ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అంశంగా మనం తీసుకోవాలి. రెండోది ఏంటంటే మనం డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా వ్యక్తి మీద జ్యోతిష్య శాస్త్రం ప్రభావంతో పాటు వాస్తుశాస్త్ర ప్రభావం కూడా కనిపించినట్టు అంతర్లీనంగా ఉంటుంది. జాతక రీత్యా అన్ని విషయాలు బాగున్నప్పుడు మనకి వాస్తుపరమైన ఇబ్బందులు అంతగా కనబడవు, ఉన్నా కూడా అవి బాగా ఆగినట్టుగా కనబడతాయి. ఎప్పుడైతే జాతక రీత్యా కూడా నడిచే దశల్లో మనకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఇది కూడా బయటకు వచ్చి రెండు కలిపి ఇబ్బందులు అనేవి పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి తీసుకున్నా కూడా మీకు ఆల్రెడీ గురుడు ఫేవరబుల్గా రావడం జరిగింది. జస్ట్ ఇప్పుడే దాదాపు 2 months బ్యాక్ నుంచి వచ్చిన ఈ ఇయర్ అంతా కూడా గురుడు ఫేవరబుల్ దాంట్లోనే ఉంటాడు గోచార రీత్యా. ఇక రెండోది వచ్చేప్పటికి రాహు మహాదశలోనే గురుడు యొక్క అంతర్దశ కూడా నడుస్తుంది. 2014 దాకా ఉండడం జరుగుతుంది. కానీ 2014కి 17కి మధ్యలో ఎప్పుడైతే శని వస్తుందో ఆ శని అనేది మీకు ఇబ్బంది పెట్టేది, అదే టైంలో పడమర అనేది ఇబ్బంది పెట్టేది. దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనం ప్రతిదీ కూడా ప్రికాషనరీగా ముందు నుంచి ఉన్న ఏ ఇబ్బందినైనా మనం ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫేవరబుల్ టైం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది దాదాపుగా దీని యొక్క ఇంపాక్ట్ మీకు రాగల 2 ఏళ్లలో మీరు ఏదైనా అనుకున్నవి చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ రకమైన వాస్తు దోషాలు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రయత్న లోపం లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పటికీ కూడా వాస్తుపరమైన అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నప్పుడు దానివల్ల మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇంకా డీటెయిల్డ్గా ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్లాన్ తీసుకొని పర్సనల్గా కలిసినట్లయితే ఇంకా మనం వివరంగా చూపించి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్లీ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటరత్నం సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా?
వైజాగ్ నుండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 23/9/96 సార్. ఓకే, 23/9/96. ఆ, సమయం చెప్పండి, పుట్టిన సమయం. బాబుకి అంటే చదువు కోసం కొద్దిగా పుట్టిన చెప్పాలి సమయం సార్. చెప్పండి. సమయం పొద్దున్న 6 గంటలు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? ఏ సార్? డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? శ్రావణ్ కుమార్. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు? విశాఖ జిల్లా సార్. దయచేసి టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సమస్య చెప్పండి. ఆ సమస్య బాబుకి చదువు కోసం కొద్దిగా చెప్పాలా? ఏం చదువుతున్నారు మీ బాబు ఇప్పుడు? 10th క్లాస్ మేడం. ఓకే, 10th క్లాస్ చదువుతున్నారు. చదువు గురించి తెలుసుకోవాలనుకున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. టీవీకి దూరంగా రండి, పద్మచారాణి గారు చెప్తారు. చదువుపరమైన సమస్య అని కాదు, చదువు పరంగా ఇక ముందు ఎలా ఉంటుంది అన్నది ఒకటి. ఇప్పుడు కొంత డల్గా ఉన్నట్లయితే దాన్ని మనం ఏ రకంగా కేర్ తీసుకోవాలన్నది వాళ్ళ యొక్క ప్రశ్నగా చెప్పాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే కుజుడి యొక్క దశ నడుస్తుంది. ఆ కుజుడు ఉన్నది కూడా లాభస్థానం అయినప్పటికీ కూడా అది కుజుడికి అంత ఫేవరబుల్ స్థానం కాకపోవడం బట్టి కొంత ఇబ్బందికరమైన అంశంగా చెప్పొచ్చు. అలాగే మెయిన్గా దాంట్లో నడుస్తున్న అంతర్దశ తీసుకున్నట్లయితే సూర్యుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ సూర్యుడు లగ్నంలోనే ఉండడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాగలిగిన సమయం దాదాపుగా ఇప్పుడే అయితే అష్టమ శనులు అర్ధాష్టమ శనులు ఏలినాటి శనుల ప్రభావం అయితే ప్రస్తుతం మనకేం లేదు, అది అక్కడ ప్లస్ పాయింటే పడింది. నడుస్తున్న దశలో కూడా ఈ యొక్క కుజ దశ నడిచినా కూడా అది లాభంలోనే ఉంది కాబట్టి అది కూడా చాలా వరకు మనకి ఇబ్బంది పెట్టదు. పెట్టకపోయినా అది ఉన్న స్థాన బలం అనేది కొంత తక్కువగా ఉండడం కానీ నడుస్తున్న గ్రహస్థితిలో మనకి రేపు రాబోయే దశ కూడా దాదాపుగా రేపు డిసెంబర్ దాటిన దగ్గర నుంచి కూడా మీకు ఎప్పుడైతే చంద్రుడి యొక్క అంతర్దశ వస్తుందో ఆ చంద్రుడి యొక్క అంతర్దశ వచ్చినప్పటి నుంచి ఫేవరబుల్గా ఉండే ఇండికేషన్స్ అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా కేవలం జాతకరీత్యా మాత్రమే కాకుండా వాస్తుపరంగా ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నాయా అన్నది కూడా మనం చూసుకున్నట్లయితే అంటే ఈ జాతకానికి ఏంటంటే ఈశాన్యం ఒకటి వెస్ట్ ఒకటి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మనం ఉండే ఇంట్లో ఆ డైరెక్షన్లో మనం ఉండడం కానీ లేకపోతే అటువైపు తిరిగి చదువుకోవడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా మంచి ఫలితంగా చెప్పొచ్చు. ఇది ఈ విషయాన్ని ఒకటి మీరు గమనించుకోవాలి. అలాగే చేతికి ఏదైనా ఆల్రెడీ స్టోన్స్ ఏదైనా ముత్యం లాంటిది కానీ ఏదైనా ఇలాంటివి పెట్టుకుని ఉన్నా అవి ఏ రకంగానే సపోర్ట్ ఇచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవకాశం ఉంటే కొంత పెద్ద అయిన తర్వాత అయినా సరే మీరు చేయగలిగితే ఆ టైంలో డైమండ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎడమ చేతి మధ్య వెళ్ళి 11 సెంట్లు అది మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా చదువుపరంగా ముందుకు వెళ్ళడానికైనా కూడా ప్రస్తుతం మనకి ఈ శనికేతువుల యొక్క ప్రభావం వచ్చినప్పుడల్లా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దశలో వచ్చినప్పుడు మీరు కొంత కాషియస్గా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అయితే అవేం దరిదాపుల్లో లేవు కాబట్టి ఇప్పుడు డిసెంబర్ తర్వాత నుంచి కొంత ఫేవరబుల్గా ఉండడానికి మీరు మర్చిపోకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఆవుకి పసుపచ్చటి అరటిపళ్ళు పెట్టడం లాంటివి కానీ అతని చేతి మీద చేయించిన అలాగే శనగలు అనేవి మేజర్గా శనగలు ప్రసాదంలా చేసి గురువారం నాడు అక్కడ దేవాలయంలో చేసిన అన్ని విధాలుగా కూడా బెటర్మెంట్ అనేది కనబడుతుంది. మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగండి పద్మచారాణి గారి రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003 7702344005. పద్మచారాణి గారు చాలా మంది ప్రేక్షకులు వారి సమస్యలు తెలియజేస్తూ ఉత్తరాలు రాశారండి. ముందుగా ఒక ఉత్తరం చూద్దామండి. వనితా టీవీకి నమస్కారాలు. మహిళల కోసం ప్రత్యేకమైన ఛానల్ను నడుపుతున్నందుకు కృతజ్ఞతలు. గుడ్ టైం కార్యక్రమంలో నా అదృష్టం పరీక్షించుకునేందుకు వీలు కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. అమ్మ, నా పేరు అనూష. డేట్ ఆఫ్ బర్త్ 11/12/1986 11వ తేదీ తెల్లవారుజామున 2:30కి. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నాకు ఈ మధ్యనే వివాహం అయింది, కానీ వివాహ జీవితం చెడిపోతుందని ఈ మధ్య ఆందోళనగా ఉంది. మూడో వ్యక్తి మా వివాహ జీవితంలో ప్రవేశిస్తున్నారేమో అన్న అనుమానంగా ఉంది. ఏ విధంగా ఉంటుంది? నా భవిష్యత్తు తెలియచేయండి అంటూ అడుగుతున్నారండి. ఓకే, అయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్నగా మనం దీన్ని తీసుకోవాలి. దీని ప్రకారం అసలు యాక్చువల్గా తీసుకున్నట్లయితే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బంది అనేది ఎప్పుడు కూడా రాహుకేతువులు అనే వాటికి ఈ యొక్క లగ్నానికి సప్తమానికి సంబంధాలు ఉన్నప్పుడు వాటిలో తప్పనిసరిగా ఈ రకమైన ఆందోళన అనేది కొంత చికాకులు అనేవి ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా కొందరి దాకా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ దాంట్లో తీసుకుంటే మీకు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో గురుడి యొక్క అంతర్దశ 2013 దాకా ఉంది. ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఈ శుక్రుడి యొక్క దశలో గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. శుక్రుడికి గురుడికి విభిన్నమైన ధృవాలుగా వాటిని చెప్తాము. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే మీ జాతకానికి గురుడు బాధకుడిగా చెప్పినా గురుడు కొంచెం మీకు ఇబ్బంది పెట్టే గ్రహంగా మీ జాతకానికి ఉంటుంది. అదేవిధంగా లగ్నానికి సప్తమానికి మీకు రాహుకేతుల యొక్క కాంబినేషన్ పడడం వల్ల
వీటన్నిటి వల్ల ఎలా ఉంటుందంటే కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్, ఫ్యామిలీ లైఫ్లో అది ఎంతవరకు నిలబడుతుందా లేదా అనే కంగారు, ఇంకొక వ్యక్తి వల్ల ఏదైనా మనకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మానసిక సంఘర్షణలు ఇవన్నీ ఏర్పడే సమయంగా దీన్ని తీసుకున్నా. దీని గురించి మీరు అంత వర్రీ అవ్వక్కర్లేదమ్మా. ప్రస్తుతం ప్రధానంగా ఇంకో విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే మీకు అష్టమశని అనేది ఒకటి నడుస్తుంది. గోచార రీత్యా అష్టమశని నడవడం, అలాగే గ్రహస్థితి రీత్యా మీ గురుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ గురుడు మీ జాతకానికి ఇబ్బంది పెట్టే గ్రహం ఇవ్వడం అనేది, వీటి వల్ల ఇవి మాత్రమే కాకుండా రాహుకేతువులకి లగ్న సప్తమాలతో ఉండే కనెక్షన్, వీటన్నిటి వల్ల మీకు వచ్చిన అనుమానం కానీ మీరు అనుకుంటున్నది కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ దీన్ని మనం ఓవర్కమ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే అలా ఉంది కదా అని చెప్పి మనం అలా భయపడిపోతూ కూర్చోకూడదు. ప్రతిదానికి వ్యక్తికి కావాల్సింది ఆత్మవిశ్వాసం, దానికి నిలదొక్కుకోవడం. దేన్నైనా సరే అసలు అంతవరకు ఏది రానియకుండా మనం గట్టిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాన్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. మొట్టమొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే మీరు చేయవలసింది, ఒకవేళ మీరు ఉండే ఇల్లు ఏమన్నా నైరుతి రిలేటెడ్ కానీ, దాంతోపాటుగా ఏదన్నా మీకు నార్త్ ఈస్ట్ కానీ ఇబ్బంది పెట్టే గుమ్మాలు ఉన్నాయన్నది కూడా ఒకటి మీరు చూసుకోండి. వాటి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ రకమైన ఇబ్బందులు వాస్తుపరంగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక పార్ట్. ఇక రెండో పార్ట్ వచ్చేటప్పటికి ప్రస్తుతం మీ దాని ప్రకారం తీసుకున్నా కూడా నడిచే గ్రహస్థితి వల్ల గురుడి యొక్క సపోర్ట్ కానీ, అలాగే శని యొక్క సపోర్ట్ కానీ, గోచార రీత్యా తీసుకున్నా, మామూలుగా నడుస్తున్న స్థితి వల్ల తీసుకున్నా తక్కువగా ఉన్నప్పుడే గురుడికి, శనికి, రాహుకి, కేతుకి సంబంధించిన శ్లోకాలు పఠించగలిగితే పఠించండి. ఒకవేళ కనుక దానికి అవకాశం లేకపోయినా కనీసం జపాలు చేయించుకోవడం కానీ, జపాలు చేయడం కానీ మీరు చేయాలి, చేయించుకోవాలి. ఇలాంటివి చేయడం. చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది ఉందేమో చూసుకోండి. పుష్యరాగం ఉన్నా కూడా మీకు చాలా రకాలుగా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒకసారి సరి చేసుకుంటూ ఉంటే ఇవన్నీ చేసిన మీదట తప్పనిసరిగా 2013 తర్వాత నుంచి మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ లోపల ఇవన్నీ చేస్తే ఆందోళన తొలగిపోయే అవకాశాలు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు రమ్య అండి, తాడేపల్లిగూడెం నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/1/74. 4/1/74. సమయం చెప్పండి. సమయం ఉదయం 9 గంటలండి. ఏ జిల్లాలో పుట్టారు? వెస్ట్ గోదావరి అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? నాదేనండి. సమస్య చెప్పండి. అంటే ఏమీ లేదండి, మానసికంగా చాలా ఆందోళనగా ఉంటుంది, పిల్లలతో చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. ఎప్పుడు ఈ సమస్యలన్నీ మీ పేరు మరొకసారి చెప్పండి. మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు రమ అండి. రమా గారు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నేను భరణి నక్షత్రం చూసుకుంటున్నాను. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడండి, వివరాలు తెలియజేస్తారు. నమస్తే. నమస్తే అమ్మా. భరణి నక్షత్రం కరెక్టే వచ్చింది. అయితే యాక్చువల్గా మానసికంగా బాగుంటలేదు, నాకు అంత డిస్టర్బ్డ్గా ఉందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. దాని పరంగా తీసుకుంటే కారణం ఏంటి అన్నది కూడా మనం ఫస్ట్ విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకున్న కారణం బట్టి మనం పరిహారాలు చెప్పడం జరుగుతుందమ్మా. ప్రస్తుతం మీకు నడుస్తున్న గ్రహస్థితి రాహు మహాదశ. రాహు ఎప్పుడు కూడా ఆందోళన కారకుడు. ఎప్పుడు స్థిమితంగా ఉండనీయకుండా చిరాగ్గాను, కొంచెం డిస్టర్బ్డ్గాను, ప్రతి చిన్న విషయానికి తొందరగా యాంగ్జైటీ గురైపోయే పరిస్థితులు, అంటే చాలా డిప్రెసివ్గా, టెన్షన్గా, యాంగ్జైటీ, ఇవన్నీ ప్రధానమైన లక్షణం. అంటే గాబరా, ఆందోళన, తెలియని కంగారు అనేవి ఈ గ్రహం ఇచ్చే లక్షణాలుగా చెప్తాం. కాబట్టి ప్రస్తుతం నడిచే దశ కూడా అదవ్వడం అనేది, తర్వాత దాంతోపాటుగా నడిచే దాంట్లో కూడా మీకు గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. దాదాపుగా ఈ ఇయర్ ఎండింగ్ దాకా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ రాహు గురుడు కూడా ఉన్న ప్లేస్మెంట్స్ కూడా అంత ఫేవరబుల్గా లేకపోవడం ఒకటి. రెండోది గోచార రీత్యా తీసుకుంటే, గోచార రీత్యా గురుబలం బాగుంది. గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా శని బలం వరకు కొంతవరకు సోసో. కానీ వీటి వల్ల ఎలా ఉంటుందంటే మొత్తం ఓవరాల్గా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు సొసైటీలో కానీ, కుటుంబంలో కానీ, కావలసిన వాళ్ళతో కానీ సంబంధ బాంధవ్యాలు అన్నవి చాలా అతి ప్రధానం. ఆ విషయంలో ఎలా ఉంటుందంటే తెలియని యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉండడం బట్టి దానివల్ల మానసికంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురయ్యే సమయంగా, చిరాకులుగా చెప్పొచ్చు. ఎందుకంటే గోచారీత్యా శని ప్లేస్మెంట్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం బట్టి కూడా అది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శనికి అలాగే ఈ రాహుకి సంబంధించిన ఉపశమనానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా ఈ చిరాకు నుంచి బయటపడతారు. అలాగే ఇంకా రెండో విషయం ఏంటంటే వాస్తుపరంగా కూడా మీకు దక్షిణం అనేది ఇబ్బంది పెడుతుంది. ఏమైనా మీరు ఉండే ఇల్లు ఏమైనా దక్షిణం కానీ, అలాగే మీకు నైరుతి రిలేటెడ్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ ఏమైనా తెగడం కానీ పెరగడం కానీ ఉందా, అక్కడ ఏమైనా డౌన్లో ఉండి వాటర్ ఫ్లో, ఇవన్నీ ఏదున్నా కూడా అది ఆ రకమైన ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అదొకటి గమనించుకోండి. ఒకవేళ అది ఉంటే సరి చేసుకోండి. ఇక రెండోది వచ్చేటప్పటికి ఈ రాహుకి గురుడికి సంబంధించి, శనికి సంబంధించి చిన్న చిన్న నియమాలు మీరు పాటించండి. ఏంటంటే ఈ యొక్క మినుములు దానం చేయడం లాంటివి కానీ, నువ్వులు దానం చేయడం లాంటివి కానీ, అలాగే శనికి తైలాభిషేకాలు చేయడం కానీ, దుర్గాదేవికి సంబంధించిన గుళ్ళో కుంకుమ పూజలు ఏవి మీకు వీలైతే వీలైనన్ని ఎక్కువ చేసినట్లయితే బాగుంటుంది. మంగళవారం దేవాలయ సందర్శన చేసినట్లయితే అది చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఇవన్నీ చేసిన మీదట మానసికంగా మీకు మార్పులు అనేవి చాలా ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంది. చేతికి ఏమైనా పగడం పెట్టుకున్నారేమో చూడండి, పగడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇంకా టెన్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. పగడాలు, గోమేధికాలు, అక్కర్లేని రత్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేయండి, ఏది అవసరమైతే లేదు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భానుప్రకాష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నేను నేను ఇక్కడ నేను పుట్టింది రంగారెడ్డి జిల్లా చివల మండలం అండి. శుక్రవారం పొద్దున 4:10 1986. హలో, తేదీ నెల సంవత్సరం తెలుసా అండి? అక్టోబర్ 10/10/1986 ఫ్రైడే 10/10/1986 ఉదయం 4:10 1986 ఫ్రైడే మార్నింగ్ 4:10 AM. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు మీరు? రంగారెడ్డి జిల్లా. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అది సరి తెలియదండి, నక్షత్రం అవన్నీ తెలీదు. కాకపోతే నా ప్రాబ్లం, నేను ఇప్పుడు MBBS అయిపోయింది, ఇప్పుడు నేను పీజీ ప్రిపేర్ అవుతున్నా. అంటే నెక్స్ట్ ఇయర్ కి కంపల్సరీ రావాలి. దాని సంగతి ఏంటి అని. ఇంకోటి మా పేరెంట్స్ మ్యారేజ్ అడుగుతున్నారు. మ్యారేజ్ ఏ ఇయర్ లో అవుతుంది? ఓకే అండి, టెన్షన్ పడకండి. పద్మజారాణి గారితో మాట్లాడని వివరాలు తెలియజేస్తారు. ఓకే, అయితే మొట్టమొదట గమనించుకోవలసింది, ఈయనకి నక్షత్రం తెలియదన్నారు. సరే, ఇక నుంచి అయినా సరే చూసుకోండి. పూర్వషాఢ వచ్చింది, తర్వాత దాంతో పాటుగా మీద వచ్చేసి ధనుర్రాశి అయిందండి. అయితే ఇందులో అడిగిన ప్రశ్నలు 2, MBBS తర్వాత ఆఫ్టర్ పీజీ ఒకటి, మ్యారీడ్ లైఫ్ అంటే మ్యారేజ్ గురించి ఒకటి, 2 అడగడం జరిగింది. యాక్చువల్గా మీకు నడుస్తున్న గ్రహస్థితిలో ప్రస్తుతము అంటే గోచార రీచ్ అయితే ఫేవరబుల్ టైంగానే చాలా వరకు చెప్పొచ్చు. కానీ గ్రహచారాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాలి కాబట్టి దాని ప్రకారం నడుస్తున్న దశలు ఎంతవరకు ఫేవరబుల్గా ఉన్నాయన్న విషయాన్ని తీసుకున్నట్లయితే మీకు దాదాపు 2013 తర్వాత నుంచే ఫేవరబుల్ టైం కనబడుతుందండి. అంటే ఒకవేళ కనుక మీరు ఏదైనా వృత్తిపరంగా ఏదైనా ఎంట్రన్స్లు లాంటివి ఏమన్నా రాయబోయినా, లేకపోతే ఏదో రకంగా పీజీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మార్గానికి సుగమంగా మనం చెప్పే టైంగా నెక్స్ట్ ఇయర్ అయితే బెటర్గా కనబడుతుంది. ఈ ఇయర్ అయితే కొంత అంటే ప్రయత్నం చేసినా కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి ఎప్పుడు ఇలాగే ఉంటుందని కూడా మీరేం భయపడవలసిన అవసరం లేదు. దాదాపుగా 2013-15 మధ్య మంచి టర్నింగ్ పాయింట్, మీకు అన్ని విధాల ఫేవరబుల్ టైంగా ఆ టైంని చెప్పాలి. చదువు పరంగా తీసుకున్న ఎదుగుదలలో, తర్వాత దాంతోపాటుగా మీరన్న వివాహానికి సంబంధించిన ఆ టైంని మనం ఫేవరబుల్గా కన్సిడర్ చేయాలి. అయితే ప్రస్తుతం యొక్క పరిస్థితిలో మీకు ప్రస్తుతం కూడా లాభంలోనే కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం మానద్దు. చిన్న చిన్న పరిహారాలు పాటించండి. చేతికి ఏదైనా పగడం లాంటిది ఏదైనా ఉందేమో చూసుకున్నది తీసేయండి, అది మీకు ఫేవరబుల్గా ఉండదు. అన్నిటికంటే ప్రధానంగా వాస్తుపరంగా ఏమన్నా మీరు ఉండే ఇల్లు, లేకపోతే మీరు ఉండేది అపార్ట్మెంట్ అయినా, సొంత ఇల్లు అయినా, అద్దిల్లు అయినా, ఏదైనా సరే వెస్ట్ కానీ సౌత్ కానీ ఇబ్బంది ఉందా అన్నది చూసుకోండి. ఆ 2 ఎంట్రన్స్లు ఉన్నా, ఆ రెండిట్లో ఏమైనా ఎంట్రన్స్లు కట్ లాంటివి ఏమైనా ఉన్నా, అంటే తెగినా పెరిగినా వీసులు ఉన్నా, ఏదున్నా దాన్ని మనం ఇబ్బందిగానే పరిగణిస్తాం. దానివల్ల ఏంటంటే చాలా విషయాలు దరిదాపుల్లోకి వచ్చి అది జరగకపోవడము, మనకి తెలియని ఆందోళన, గాబరా, కంగారు, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ కనబడుతున్నాయి. వీటన్నిటికంటే ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మీకు నడుస్తున్న గ్రహస్థితిలో రాహు యొక్క అంతర్దశ నడవడం, ఆ రాహు మీకున్నది అష్టమ స్థానంలో అవ్వడం, ఆ రాహు దశ అనేది మీకు చాలా యాంగ్జైటీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టెన్షను, కంగారు, గాబరా, అవుతుందా లేదా, అమ్మో ఏదైపోతుందో, అంటే అసలు విషయం కంటే కంగారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందర దాన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితులు అనేవి మనకు కావాలి. దానికి సంబంధించి దుర్గాదేవి గుడికి వెళ్ళడం అనేది, అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మంగళవారం దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు పఠించడము, కుంకుమ పూజ చేయించడం, ఇవన్నీ అవకాశం ఉన్నవన్నీ మీరు చేయించినట్లయితే చాలా తప్పనిసరిగా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. గాబరా అనేది కూడా తగ్గిపోతుందండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు దివ్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd చెప్పండి. ఫస్ట్ మంత్ 23rd January 1988. ఓకే, 23/1/1988. 88 సమయం చెప్పండి. ఆ సమయం 2:20 మధ్యాహ్నం అండి. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు? ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? నాదే అండి. సమస్య చెప్పండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందేనండి? ఓకే అండి, పద్మజారాణి గారు తెలియజేస్తారు, మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే వివాహానికి సంబంధించిన అనుకూలమైన సమయమా కాదన్నది కూడా ఫస్ట్ మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత దాంతోపాటుగా ఎలా ఉంది గ్రహస్థితిని తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో అష్టమశని అనేది ఒకటి నడుస్తుంది గోచార రీత్యా తీసుకున్నట్లయితే. దీనివల్ల ఎలా ఉంటుందంటే ఏమన్నా మనం చూసుకున్నా కూడా అది కొంత అవుతుందా లేదా అని సస్పెన్స్లో ఉన్నట్టుగా ఉండడం కానీ, లేకపోతే ఆగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక రెండోది వచ్చేప్పటికి నడుస్తున్న గ్రహస్థితిలో కూడా రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది సేమ్ ఇందాకట్లాగే. అయితే ఈ రాహు ఉన్నది ప్లేస్మెంట్ లాభంలో ఉండడం అనేది, అక్కడ లాభాధిపతితో కలిసి ఉండడం అనేది, ఇవన్నీ ఫేవరబుల్ ఇండికేషన్స్ కాబట్టి తప్పనిసరిగా ఈ జాతకానికి రాహు సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నడిచేది కూడా కుటుంబ కారకుడి దశే నడుస్తుంది. అంటే బుధుడి యొక్క దశ నడవడం,
వీటన్నిటి రీత్యా తప్పనిసరిగా మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా అడ్డంకులు అనేవి ఏర్పడకుండా ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశాలు కనబడతాయి. అవి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది టైము 2012-14 మధ్య మీకు టర్నింగ్ పాయింట్గా చెప్పాలి. ఈ టైంలో మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే మర్చిపోకుండా పశ్చిమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పశ్చిమ ఏమైనా ఎంట్రన్స్ ఉందా అన్నది కూడా ఒకసారి చూసుకోండి. మీకు అది ఎప్పుడు కూడా అది ఇబ్బంది పెట్టే డైరెక్షనే, అంటే పడమర అనేది ఫేవరబుల్ కాదు మొదటి విషయం. అలాగే చేతికి ఏదన్నా స్టోన్స్ ఏమైనా పెట్టుకున్నారా అంటే ఏ స్టోన్ పడితే ఆ స్టోన్ అనేది మనకి ఫేవరబుల్ కానప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వదు. పచ్చ మాత్రమే పెట్టుకోండి. పచ్చ ఒక క్యారెట్ పైన కుడి చేతి చిటికిన వేలికి ఏ మెటల్లో అయినా పర్వాలేదు అది పెట్టుకోండి. అది చక్కటి ఇండికేషన్ మీకు కుటుంబం ఏర్పడడానికి, ఏర్పడిన కుటుంబం బాగా ఉండడానికి, మీరు మానసికంగా బాగుండడానికి అది సరిపోతుంది. అలాగే రెండోది ఏంటంటే ఈ రాహు దశలు ఇలాంటివి నడుస్తున్నప్పుడు గాబరా కంగారు అనేది కూడా ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి రాహుకి సంబంధించిన ఆహార ధాన్యాలు అంటే మినుములు లాంటివి దానం ఇవ్వడము, ఆహార పదార్థంగా తీసుకోవడం, ఇవి చేయడం కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. అలాగే వివాహానికి సంబంధించి కూడా మీరు క్రమం తప్పకుండా ప్రతి శనివారం దేవాలయ సందర్శన, అది కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం అనేది రెగ్యులర్గా చేసినట్లయితే అది కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేసిన మీదట ఈ వాస్తుపరంగా సరిచూసుకొని, స్టోన్ పరంగా చూసుకొని ఈ దేవాలయ సందర్శన ఇవన్నీ చేయండి. అలాగే శనికి సంబంధించిన తైలాభిషేకాలు కూడా మస్ట్ షుడ్గా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అష్టమ శనులు అవి నడుస్తాయో అయిపోతాయి అనుకున్న కార్యక్రమాలు ఆగడం కానీ, ఏదో విఘ్నాలు కానీ, ఆటంకాలు కానీ, ఆలస్యాలు కానీ మరి జరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి శని సాటిస్ఫై చేయడం అంటే సంతృప్తిపరచడానికి చేస్తే సరిపోతుంది. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి. పద్మజారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.